అబ్బాయిలు అసలు ఏడవరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారని. కానీ తర్వాత తెలిసింది అబ్బాయిల్లో కూడా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఏడుస్తారు అని. కొడుకులకి ఊహొచ్చినప్పుడు వచ్చే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? తన తండ్రి ఒక హీరో. రియా ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఇంకా నిన్ను కలవడం కుదరదు. డోంట్ బి సాడ్. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. బాయ్. అయినా గౌతమ్ గడు ఇలా చేస్తాడు అనుకోలేదు. రియా బ్రేకప్ చెప్పిందని వాడు ఊరు వెళ్ళిపోవడం ఏంటి? తను మోసం చేస్తుంది, వాడికి సెట్ కాదని మనం చెప్తూనే ఉన్నాం కదా. వాడే వినిపించుకోలేదు. మొన్న ఆంటీ వాడి చెవిలో ఏదో చెప్పినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. అసలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఏంటి అసలు? మళ్ళీ ఎందుకు వస్తున్నాడు ఈ తేజగాడు? కనీసం అప్పుడు ఏంటి ఎందుకని కూడా అడగలేదు, వెళ్ళిపోయాడు. అసలు మళ్ళీ వస్తాడంటావా? వస్తాడు, ఎందుకు రాడు? గౌతమ్ వెళ్ళిపోతాడు అని ఆంటీ చెవిలో చెప్పే ఉంటారు. అది జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుంది. ఒక రిలేషన్షిప్లో ఇన్స్టెంట్ మీటింగ్స్ కంటే ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉండటమే ఇంపార్టెంట్ కదా. నిజమే. ఒకరేమనుకుంటారా అనుకుంటూ బతకడం కష్టమే. మనకి నచ్చినట్టు హ్యాపీగా బతకడమే కదా జీవితం. అందుకేనేమో ఇలా వాడికి బ్రేకప్ చెప్పగానే వాడికి ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాడు. అయిపోయింది, దాని గురించి మాట్లాడడం ఎందుకు? టైం 9 అయింది, ఆఫీస్కి వెళ్ళరా? సరే అప్లేడి. ఈ చట్నీ మర్చిపోయాను. రాకేష్, మన కంపెనీ వాళ్ళు జస్ట్ ఆ కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారంతే. కొలాబరేషన్ అంటే వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి నచ్చినట్టు చేయడం కాదు. ఛా, అయినా మా అమ్మ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది, నీకు అవన్నీ ఎందుకే, శుభ్రంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, మంచి పేరు డబ్బులు వస్తాయని. నేనే వినలేదు. సర్లే, ఉంటా. ఏంట్రా, ఆఫీస్కి వెళ్ళలేదా? లేదే, ఈరోజు సెలవు. బాస్ ఏదో అర్జెంట్ మీటింగ్ అంటేను జస్ట్ ఇప్పుడే లాగిన్ అయ్యా. అయినా మీ ఆఫీస్ వాళ్ళకి ఏం పనిపాట లేదారా? ఇంటికి వచ్చినా పని చేపిస్తారు. ఏం చేస్తాం చెప్పు, ఎవడో చెప్తే చేయాల్సి వస్తుంది. జీవితం అలా అయిపోయింది. అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. మరేం చేస్తాం చెప్పు. నెల ఈసరికి జీతం వస్తుందని ఆనందించే లోపే వచ్చిన జీతం 2 నిమిషాల్లో అయిపోతుంది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఆ 2 నిమిషాల సంతోషం కోసం నెలంతా గుడ్డి చాకరీ చేయాలా అని. ఏంటో నా లైఫ్, నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. జరగాల్సింది జరుగుతుందిగా, నేను అనుకుంది మాత్రం జరగట్లే. ఏంటి జాను, ఎవరి మీదో చాలా కోపం ఉన్నట్టున్నావు? ఏమైంది జాను, కూల్ అవ్వు, అంతా సెట్ అయిపోతుంది, సరేనా? కాదను, జనాలు మనం వేసుకునే డ్రెస్ని బట్టి మనల్ని డిసైడ్ చేస్తారా? మనతో మాట్లాడి మన టాలెంట్ చూసి మనం దేనికి క్యాపబులా అని కదా డిసైడ్ చేయాలి. మన డ్రెస్సింగ్ స్టైల్ మన రెజ్యూమేని ఎలా డిసైడ్ చేస్తుంది? వెల్కమ్ టు ద వరల్డ్ జాను. ఇక్కడ జనాలు మనం ఎలా ఉంటామనే దాని మీద కాదు, ఎలా కనిపిస్తున్నాం అని దాన్ని బట్టి ఉంటారు. కాదు, వీళ్ళ ఆలోచనలు మార్చడానికి మనమేం చేయలేమా? జాను, నీకొకటి చెప్పనా? ఇక్కడ ఎవరికి వాళ్ళు లోపల బ్యూటిఫుల్గానే అనుకుంటారు, కానీ జనాల్లోకి రాగానే వాళ్ళు చూసే చూపు, చేసే చేష్టల వల్ల నీలాంటి సెన్సిటివ్ పీపుల్ హర్ట్ అయ్యి డీప్గా థింక్ చేస్తుంటారు. జాను, బయటికి వెళ్దామా? వెళ్ళు, నీకు కూడా కొంచెం మైండ్ సెట్ అవుతుంది. పద బయటికి వెళ్దాం.
రే అవును వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు ల్యాప్టాప్ ఏదిరా టైం గుర్తు చేసావే. ఏమోరా, ఇంక నీ ఇష్టం. ఇంతలా అడిగాను. సరే, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, సరేనా? ఏమైందిరా ఏమంటున్నాడు వాడు? నేను రానని చాలా గట్టిగా చెప్తున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. ఎక్కడున్నాడంట? వైజాగ్లో. సర్లే, వాడి గురించి అంతలా ఆలోచించడం ఎందుకు? వాడేం అందరిలాగా చనిపోతానో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతానో అనలేదు కదా. మైండ్ సెట్ అయ్యి వస్తానన్నాడు. దాని గురించి పొరపాటు చేసుకోవడం ఎందుకు? సరే, ఎవరో వచ్చినట్టు ఉన్నారు, వస్తాను నాకు. మీరు? నేను యాక్చువల్లీ మీ పై ఫ్లాట్లో ఉంటాను. మీ ఫ్లాట్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, తను కలవాలి. అందమైన అమ్మాయా? అది మా ఫ్లాట్లోనా? హా, కొంపతీసి నా గర్ల్ ఫ్రెండ్కి లైన్ అయ్యట్లేదు కదా? హా, లేదు లేదు బ్రో, ఎప్పుడూ రోజు బయటికి వెళ్తావు కదా, తన గురించి కాదు నేను అడుగుతుంది. షార్ట్గా క్యూట్గా కొంచెం అందంగా ఒక అమ్మాయి ఉంటుంది, తను కలవాలి. క్యూట్గా? తన్ని చూశాను, చాలా మంచిది. బాగుందా? డాగ్స్కి ఫుడ్ పెడుతూ ఉంటుంది, కొంచెం కోపం కూడా చాలా ఎక్కువే. ఎప్పుడు ఫోన్లో ఎవరినో ఒకరిని తిడుతూ ఉంటుంది. సరే, నేను పిలుస్తాను, ఆగండి. వసే అను, సారీ అనుగారు, ఇటు రండి. మీకోసమే ఫ్యాన్స్. ఆల్ ది బెస్ట్. హలో అండి, నా పేరు అభి. ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుకుంటూ చాలా ఫాస్ట్గా వస్తున్నప్పుడు మీ కీ చైన్ పడిపోయింది. థ్యాంక్ యూ. చూడండి, నేను మిమ్మల్ని ఫోర్స్ ఏం చేయట్లేదు. చేయమని కూడా ఎవరు చెప్పలేదే. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. బేసిక్గా నాకు అలా ఉంటేనే చాలా ఇష్టం. సో స్ట్రైట్గా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. నేను మిమ్మల్ని డేట్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. డేటా? అరేరే, మీరేం టెన్షన్ పడకండి, నేనేం స్ట్రేంజర్ కాదు. నేను మీ అపార్ట్మెంట్లో ఉంటాను, ఫ్లాట్ నెంబర్ 501. నాది ఓన్ హౌసే. మీకు తెలుసా, మీలాగే నేను కూడా మోసపోయానండి ఒకరిని నమ్మి. అంటే 2-3 సార్లు టెర్రస్లో మీరు ఒక్కలే మాట్లాడుకుంటుంటే చూశాను. నాకెందుకు అనిపిస్తుంది మన ఇద్దరి జోడి బాగుంటుందని. చూడండి, మీ పేరాను నా పేరు అబ్బి, ఇద్దరి పేరులో ఏ ఉంది. ఎంత స్వీట్ కదా. సో ఒక్కసారి ఎస్ అని చెప్పేయండి. వాడు చూడడానికి బాగానే ఉన్నాడు కదే. పైగా నీ గురించి డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు, దొంగతనంగా కాకుండా. అక్కడే అర్థమవుతున్నాడు ఎంత మంచోడా అని. మరి లవ్ చేయడానికి ఏమైంది? ఒకసారి నా ఎక్స్ మోసం చేయడం వల్ల నాకు ప్రేమ మీదనే చిరాకు వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చేయడం, లవ్ చేయడం, దొబ్బేయడం, ఇదే జరుగుతుంది. అయినా ప్రేమ గురించి నీకు తెలీదా? అలా జరిగిపోవాలంతే. ఏదో ప్లాన్ చేసినట్టు ఉండకూడదు. మరి నాకు తెలీదు. మరి మా జాను చూడు, ఎంత క్యూట్గా నవ్వుతుందో, ఎంత బుజ్జిగా ఉంటుందో. తెలిసిందేగా. సరేలే, మరీ అంత బ్లష్ కాకు. నువ్వు లక్కీ అని నాకు తెలుసులే. అయినా మీ రిలేషన్లో ఉండి 6 months అయ్యింది. ఇక్కడ నా పరిస్థితి అది కాదు. ఒక్కసారి అలా జరిగిన తర్వాత నాకు ప్రేమ అంటేనే భయం వేస్తుంది. ఎందుకంత నెగిటివ్గా ఆలోచిస్తావే? ఆగు, కొంపతీసి మా అమ్మ చెప్పింది మీ ఎక్స్ వస్తాడని. వాడి కోసమైతే వెయిట్ చేయట్లేదు కదా? హే, అలా ఏం కాదు. ఇంకెలా చెప్పు? ఏమైంది? అను ఒకసారి మేడం మీద కూర్చొని ఏడుస్తుంటే ఒకటి హ్యాండ్కి ఇచ్చాడు చూడు, ఆ అబ్బాయి వచ్చాడు. కంగ్రాట్స్ అను, ఫైనల్ ఎవరో తెలిసింది. మరేమంటున్నాడు? డేట్ కింద వెయిట్ చేస్తున్నాడు మేడం గారికి. అను, ఎప్పుడు వెళ్తున్నావు మరి? అంత సీన్ లేదమ్మా, అక్కడ రానని చెప్పేశా. అదేంటి? మనం ఒకరికి నచ్చి మన దగ్గరకు వచ్చి చెప్పారంటే వాళ్ళు మన మీద ఎంత రెస్పెక్ట్ పెంచుకొని ఉంటారు. కనీసం దానికైనా వాల్యూ ఇచ్చి ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా. నచ్చకపోతే వదిలేసే. ఆ రోజు నువ్వు సింగిల్గా మేడం మీద కూర్చొని ఏడుస్తున్నప్పుడు చేతికి హ్యాండ్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం వాడెవడా అని వెతికాం. ఇప్పుడు వాడే వచ్చి నీతో మాట్లాడతానంటే అసలు మాట్లాడవెందుకు? ప్రతి మనిషి ఇంతే. ఎవరి వెనకాలైతే మనం పడతామో వాళ్ళు మనల్ని పట్టించుకోరు. ఎవరైతే మనం కావాలంటారో వాళ్ళని మనం పట్టించుకోం. అను, ఎందుకు ఇలా చేస్తావు? ఒకసారి ఆలోచించు. నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాడి కోసం లైఫ్ లాంగ్ సింగిల్గా మిగిలిపోతావా? అరే,
మన లైఫ్లోకి ఎప్పుడు ఎవడు ఎందుకు వస్తాడో ఎవరికీ తెలియదు. మేబీ తినే నీ హ్యాపీనెస్కి కారణమై ఉండొచ్చేమో. ఒకవేళ అదే నిజమైతే రేపు మీ పెళ్ళయ్యాక మీ పిల్లలకు చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. మీ డాడీ నాకు దొంగచాటుగా హ్యాండ్కి ఇచ్చేవాడని. ఏమంటావు? కొంచెం ఎక్కువైనట్టేం లేదు. అలా ఏం కాదను. ఒక్కసారి కలు, నచ్చకపోతే రెండోసారి కలవద్దు. ఏమంటావు? ప్లీజ్ అను, నా కోసం ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, వెళ్తాను. చూడు జాను, మనం ఒకటి కోసం బతుకుతున్నామంటే మన లైఫ్ని మనం కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నట్టు. అయినా ఎవరి కోసం మనం మార్చుకోవడం అనేది మనల్ని మనం చంపుకొని మొహానికి మాస్క్ వేసుకొని బతుకుతున్నట్టు. నువ్వు నీలా ఉండి జాను. అయినా మన ఎదుర్కొండేవాడు మనం వేసుకున్న బట్టలు చూసి జడ్జ్ చేశాడంటే వాడిని వాడే చంపుకొని బతుకుతున్నట్టే. అలాంటి వారు ప్రజెంట్ మన సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎదురుపడేటప్పుడు ఓ చిన్న నవ్వు నవ్వి సాగనంపాలే తప్ప వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరా? ఏంటి మీ హ్యాండ్కి గాయ అనుకున్నావా? అంత సీన్ లేదు కానీ వెళ్ళు. ఇప్పుడు అంతా ఓకేనా? ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదా? వస్తారులే, కంగారు పడకు. అయినా ఇంకా 5 minutes ఉందిగా. హలో, ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు ఇంకా నా బాయ్ ఫ్రెండ్ కాలేదు. అబ్బో, టైం సెన్స్ ఉన్నాడే, టైంకి వచ్చాడు. సరే వెళ్తీ. నేను వెళ్ళను, మీరు వెళ్ళి తీయండి.